అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది తిరుమలగిరి టౌన్షిప్లో 30x45 సైజ్ 3 సెంట్స్లో ఇల్లు కట్టాము. ఒకటి నార్త్ ఈస్ట్ కార్నర్ అండ్ ఇంకోటి ఈస్ట్ ఫేస్ అండి. నేషనల్ హైవేకి స్ట్రైట్ రోడ్ ఇది, 40 ఫీట్ రోడ్, సిమెంట్ రోడ్డు. అండ్ ఇంటి ముందర వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉంది. ఈ కలర్ వేసే బిల్డింగ్ ఉందండి ప్రజెంట్. అవతలది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ సేల్ అయిపోయింది. ఈ బిల్డింగ్ 30 ఫీట్ రోడ్ ఉంది ఇంటి ముందర. సో బిల్డింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, కొన్ని గ్లాస్ ఫిట్టింగ్ ప్లస్ స్విచ్ బోర్డ్ వర్క్, లైటింగ్ వర్క్ ఒకటి కొంచెం పెండింగ్ ఉంది. సో ఇంటి లోపల చూద్దాము. సో మా ప్రతి బిల్డింగ్కి వచ్చేసి గేట్ పైన ఆర్చ్ వస్తుందండి, అండ్ గేట్ దానికి లైట్స్ కూడా వస్తాయి, స్పాట్ లైట్స్ వస్తాయి. ఇది పార్కింగ్ ఏరియా. సేఫ్టీ గ్రిల్ కూడా ఫిట్ చేసామండి. 2 డోర్స్ వస్తాయి, ఈస్ట్ ఫేస్ ఒక డోర్ వస్తుంది మెయిన్ డోరు, అండ్ ఉత్తరం సైడ్ కూడా వస్తుంది డోరు. ఇది వాషింగ్ ఏరియా. సో స్టెప్స్ కింద కూడా కామన్ బాత్రూమ్ ఒకటి వస్తుంది మనకి. స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేసాము. ఇంకా ఎలివేషన్ గ్లాస్ ఫిట్టింగ్ కూడా పెండింగ్ ఉంది. సో సేఫ్టీ గ్రిల్ కూడా ఉందండి మనకి మెయిన్ డోర్కి. ఇది టేక్ వుడ్ మెయిన్ డోర్ ఇది. అండ్ ఉత్తరం సైడ్ కూడా డోర్ వస్తుంది ఒకటి. ఉత్తరం వచ్చేసి 3 ఫీట్ వదిలాం సందు. మనం గడలు కూడా చాలా హెవీ వాడినామండి, స్టెయిన్లెస్ స్టీల్ ఇది, రస్ట్ పట్టే ఛాన్స్ లేదు. సో ఇది హాల్ ఏరియా, పిఓపి డిజైన్. సో హాల్లో బెడ్రూమ్లో మొత్తం స్లాబ్సే వాడినామండి, గ్రానైట్, ఎక్కడ కట్ పీస్లు వాడలేదు. ఇది డైనింగ్ ఏరియా అండి. సో మేము ఈ బిల్డింగ్లో కబోర్డ్ వర్క్ కూడా చేయించాము. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది మనకి. అండ్ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా, పార్టీషన్, కబోర్డ్స్ చేసాము. అండ్ పెయింటింగ్ కూడా మనం వచ్చేసి మొత్తం ఏషియన్ పెయింట్స్ వాడామండి మొత్తం బిల్డింగ్కి. ఇది ఓపెన్ కిచెన్ వస్తుంది. అండ్ కిచెన్ లోపలనే పూజ రూమ్ కూడా ఉంది, అటాచ్డ్ పూజ రూము. కిచెన్లో కూడా కింద కిచెన్ ప్లాట్ఫామ్ కింద కబోర్డ్స్ వస్తున్నాయి. ఇది బాస్కెట్స్ సామాన్ పెట్టుకోవడానికి. టోటల్ యూ షేప్ వస్తుంది కబోర్డ్స్ కింద. అండ్ కిచెన్ పైన కూడా మొత్తం కబోర్డ్స్ చేసేసారు. పైన స్విచ్ పైన కూడా మొత్తం కబోర్డ్స్ వచ్చేస్తున్నాయి. ఇది డైనింగ్ ప్లేస్ అండి. ఇది డైనింగ్ ఏరియాలో కూడా కొంచెం కబోర్డ్స్ కింద టీవీ యూనిట్ పైన కూడా స్పాట్ లైట్స్ వస్తాయి. అవి కొంచెం లైట్ వర్కింగ్గా పెండింగ్ ఉంది. సో 2 బెడ్రూమ్లకి ఎంట్రన్స్ ఇది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. మాస్టర్ బెడ్రూమ్ పిఓపి వర్క్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ వర్క్ అయిపోయింది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి, వెస్టర్న్ టాయిలెట్ వస్తుంది దీనికి. ఇంకా ట్యాప్ వర్క్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయ్యడానికి ఇంకొక జస్ట్ 10 to 20 డేస్లో మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేస్తాము. ఈ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనం బీరువా పెట్టుకోవడానికి, నైరుతి మూలలో బీరువా పెట్టుకోవడానికి ఓపెన్గా పెట్టాము. అండ్ ఇవన్నీ సెల్ఫ్లో వచ్చేస్తున్నాయి. ఇది బీరువా పెట్టుకోవడానికి ఓపెన్ ప్లేస్ పెట్టాము. ఇక్కడ మొత్తము మనకి 6 ఫీట్ హైట్ ఉన్న బీరువా సెట్ అయిపోతుంది లోపల కరెక్ట్. అండ్ ఇక దీంట్లో వచ్చేసి సెక్యూరిటీ లాక్స్ 2 ఇచ్చాము, 2 డ్రాస్ ఉంటాయి. అండ్ బాత్రూమ్ పైన కూడా మనకి ఓపెన్ స్పేస్ ఉంటుంది, స్టోరేజ్ పెట్టుకోవడానికి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్ వర్క్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మాస్టర్ బెడ్రూమ్లో ఎలా ఉందో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా సేమ్ అలాగే వస్తుంది. ఏమంటే దీనికి బీరువా పెట్టుకోవడానికి యూనిట్ పెట్టలేదు, మొత్తం దీనికి కబోర్డ్స్ చేసేసాము. ఇది స్మాల్ డిజైన్ పెయింటింగ్లో చేసామండి. ఇది ఇది స్టోరేజ్ రూమ్ పైన. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేకుండా హాల్లో వాళ్ళు యూజ్ చేసుకుంటే కామన్ బాత్రూమ్ పెట్టేసాము. సో ఇది హాల్లోకి డైరెక్ట్ వస్తుంది బాత్రూము. 2 బాత్రూమ్లకి వెస్టర్న్ టాయిలెట్ వస్తుంది.
బయట ఉన్న బాత్రూమ్కి వచ్చేసి ఇండియన్ స్టైల్ వస్తుంది టాయిలెట్, మిగతా 2 గదులకి వెస్ట్రన్ బేసిన్ వస్తుంది. మన కబోర్డ్స్ వచ్చేసి గ్రీన్ ప్యానల్ మెటీరియల్ వాడినాము కబోర్డ్స్ మొత్తము. చూసానండి, బెడ్రూమ్లో కూడా మొత్తం గ్రానైట్ స్లాబ్సే వాడినాము, ఎక్కడ కట్ పీస్ అయితే లేదు. ఇవి వచ్చేసి బుక్ మ్యాచ్ అంటారు దీన్ని, గ్రానైట్. సో విండోస్ వచ్చేసి అన్నీ మనకి స్లైడింగ్ విండోస్ వస్తున్నాయండి, అల్యూమినియంతో చేపిస్తున్నాము. సో మనకి చెదలు పట్టే ఛాన్స్ అయితే ఉండదు ఫ్యూచర్లో. సో బిల్డింగ్ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం ఇవ్వండి. నా కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.